హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ్ ధర్మ ప్రైవేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా 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 ముఖ్యమైన వీడియో ఇది. ఈ వీడియోలో ఆ, మీరు ఆ, పేదరికంతో కనుక ఉంటే, డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, నలిగిపోతూ చాలా 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 హీన స్థితిలో ఉంటే కనుక, అంటే చాలా పేదరికంలో ఉంటే కనుక, ఓకే, ఈ పేదవాడు ఎందుకు ఇంకా పేదవాడిగా ఉండిపోతున్నాడు, అంటే ఇంకా దరిద్రంగా ఇంకా ఎందుకు తయారవుతున్నాడు, ఎప్పుడు కాపాడు అన్నట్టు. ఓకే, వాడు పని చేస్తేనే వాడికి ఆ రోజు గడిచేది, లేకపోతే ఆ రోజు మళ్ళీ ఎక్కడికో బయటికి వెళ్ళి అప్పు అప్పు తేవడం, అప్పు పుట్టకపోతే ఇంకా నాన్న ఇబ్బందులు పడటం, కుటుంబం మొత్తం కూడా నలిగిపోవడం, చాలా చాలా అది చాలా కీలమైన స్థితి, చాలా ఇబ్బందులతో కూడుకున్న స్థితి. ఓకే, అది ఒక్కొక్కసారి ఎందుకురా ఈ బతకని కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఎందుకంటే పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. పనికి వెళ్ళకపోతే ఒకవేళ ఏ అనారోగ్యం సమస్య వస్తే పనికి వెళ్ళకపోతే ఆ రోజు ఇంక లేదన్నట్టు. ఓకే, ఎందుకు పేదవాడిగా ఉండిపోతున్నాడు, ధనవంతుడు ఎందుకు ఇంకా అధిక ధనవంతుడు అయిపోతున్నాడు. ఓకే, అలాగా చాలా మంది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం ఈ రెండు పదాలు. పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఎందుకు అట్లా జరుగుతుంది, అసలు సీక్రెట్ ఏంటి, అసలు రహస్యం ఏంటి? ఈరోజు ఈ రహస్యాన్ని మీకు బట్టబయలు చేస్తున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్. నా వీడియో వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటేనే చేయండి, లేకపోతే చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, అది ఎందుకంటే మ్యాక్సిమం నేను మీకు ఏదైనా సరే ఉపయోగం ఉంటేనే మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఏదో అలాంటప్పుడు నేనేం పెట్టను, నా విద్యుత్ షెడ్యూల్ ఉంటాను కాబట్టి మీకు ఎంతవరకు మీకు ఏ ఇవ్వాలో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, నా ఫ్యాన్స్ అందరికి కూడా నేను వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు రిచ్గానే చూడాలనేది నాకు కల. అది అది స్పిరిచువల్గా అవ్వచ్చు, ఇటు మెటీరియల్ కూడా ప్రాపంచికంగా అవ్వచ్చు. అంటే ఇటు ప్రాపంచిక జీవితం వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, ఒక ధనవంతుడి స్థితిలో. అలాగే స్పిరిచువల్గా కూడా ఒక తౌడ యాక్టివేట్ చేసుకుని ఒక ఉన్నత స్థితిలో ఉండి ఉన్నత లోకాలను చూసుకుంటూ తను తెలుసుకుని ఒక దివ్య దృష్టితో ఉండాలనేదే నాకు ఇది. కాబట్టి అది మీరు బ్యాలెన్స్ జోడుకురాలని చెప్పాను కదా మీకు. జీవితంలో జోడుకురాలు, ఒక పక్క ప్రాపంచిక జీవితం, ఒక పక్క ఆధ్యాత్మిక జీవితం. ఓకే, సో ఈ వీడియోలో మీకు అన్ని కూడా ఆ పేదవాడికి ధనవంతుడికి తేడా తెలుస్తుంది. మీరు ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నారా, పేదవాడిగా ఉండాలనుకుంటున్నారా అనేది అది మీ చాయిస్. ఓకే, ఈరోజు ఈ వీడియోతో మీకు ఆ డౌట్ అంతా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మన వీడియోకి లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందు ధనవంతుడికి సంబంధించిన ఆలోచన తీసుకో రిచ్గా. ఓకే, ఈ కోటేశ్వరుడు ఇంకా ఎందుకు కోటేశ్వరుడు అవుతున్నాడు, ఓకే, ఇంకా ఎందుకు ఎదుగుతున్నాడు, అది వ్యాపారంలో అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఏ విషయంలో అయినా సరే, ఇంకా వాడు ఎందుకు పైకి ఎదుగుతున్నాడు అనేది మనం చిన్నప్పటి నుంచి గమనించినట్లయితే ఆడు ఇంకా కూడా అది ఏదో రూపాన్ని ఆడు ఎలాగైనా సరే ఆడు అవ్వాలనుకుంటాడు, ఆడు అవుతున్నాడు. ఓకే, ఇక్కడ మెయిన్ మీకు చెప్పిన విధంగా ఏంటంటే ఆలోచన. ఓకే, మీరు ఏదో ఆలోచిస్తే అదే అదే పదే పదే. ధనవంతుడు దేని గురించి ఆలోచిస్తాడు, ఇంకా ఆడు బెంచ్ గారు కొన్నాడు, ఆడికంటే ఇక్కడ ఏదో గొప్ప గారు కొనాలి. ఆడు ఆల్రెడీ 10 అపార్ట్మెంట్లు కట్టాడు, నేను ఇంకో 20 అపార్ట్మెంట్లు కట్టాలి. ఓకే, ఆడు అక్కడ ఏదో సైట్లు కొన్నాడు 100 ఎకరం, నేను ఇంకొక 200 ఎకరాలు కొనాలి. ఇలా వీడు కంపేర్ చేసుకుంటూ ఉంటాడు ధనవంతుడు వాడు. తర్వాత వీడు ఆలోచనలన్నీ ఉన్నతంగా ఉంటాయి కాబట్టి వీడు తగ్గ సర్కిల్ అవ్వచ్చు, వీడికి పెద్ద పెద్దలతో అందరితో సర్కిల్ ఏర్పడుతూ ఉంటుంది. సో మీకు నేను చెప్పిన విధంగా రిచ్గా ఆలోచిస్తున్నాడు కదా, అన్ని రిచ్గానే ఉంటాయి మొత్తం అన్ని కూడా. ఓకే, ఏదైతే ఆలోచిస్తారో మీకు చెప్పాను, ఇక్కడ మీ దగ్గర 1 రూపాయి కూడా మీ జేబులో ఉండవలసిన అవసరం లేదు. మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో మీ దగ్గర 1 రూపాయి కూడా ఉండవసరం లేదు. జస్ట్ మీరు మీ ఆలోచన, మీ యొక్క నమ్మకాలు, మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, అంటే మీ యొక్క భావాలు. ఓకే, మీ యొక్క తీవ్రంగా మీ యొక్క ఏదైతే ఉంటాయో భావాలు, అవి ఫీలింగ్స్, ఎమోషన్స్, బిలీఫ్ సిస్టమ్, తర్వాత థాట్ ప్రాసెస్.
ఓకే, మైండ్ ప్రాసెస్, ఓకే, మైండ్ పవర్, థాట్ పవర్, వీటితోనే ఈ చుట్టే తిరుగుతుంది. ఓకే, ఇక లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటంటే, మీరు ఏది ఆలోచిస్తూ ఉంటే అదే అదే పదే పదే లోపల తీవ్రంగా దాని గురించి ఫీల్ అయిపోతూ ఉంటే, అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు, అది కొనేసినట్టు, దాన్ని మీరు వాడుతున్నట్టు, దాంతో మీరు రోజు ఉంటున్నట్టు. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు. ఇది ఆలోచనతో మీరు ఎలా చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమి లేదు, ఊహాశక్తి. ఊహించున్న వాడికి ఊహించుకున్న మహాదేవ, ఆలోచించిన వాడికి ఆలోచించిన మహాదేవ. ఓకే, ఫీల్ అయినట్టు ఫీల్ అయినట్టు మహాదేవ. ఓకే, ఇంకా ఎమోషనల్గా ఫీలింగ్, అంటే ఫీలింగ్ ఇంకా కొంచెం యాడ్ చేస్తారు అనుకో, అది ఇంకా తీవ్రంగా ఉంటుంది అన్నట్టు. ఓకే, అలా ఎప్పుడైతే ఆలోచిస్తే రుచుకున్నాడు ఎప్పుడు కూడా వాడి టార్గెట్ ఒకటే, నేను ఎలాగైనా ధనవంతుడు అవ్వాలి అంటే వాడు ఎలాగైనా అయిపోతాడు ఆటోమేటిక్గా. అది ఎవరు బ్యాంక్ అడిగి 100 కోట్లు లోన్ ఇవ్వచ్చు. ఓకే, లేకపోతే వాళ్ళు ఏదో రూపాయనాడికి కలిసి రావచ్చు. ఎందుకంటే ఉన్నత ఆలోచన ఉన్నాడు కదా. సో వాడు ఆలోచనే ఉన్నతంగా ఉంది ఆటోమేటిక్గా. వాడు ఒక బర్త్డే పార్టీ చేసినా, ఏ చిన్న పార్టీ చేసినా వాడు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటాడు. ఓకే, అంటే ఏంటి, వాడు ఒకడికి జాబ్ ఇస్తున్నట్టు, అక్కడ వాడి దగ్గరికి కొంతమంది పని చేస్తారు, వీడు కొంత ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటాడు ఏదో రూపాయలు. అంటే వీడు లోక కళ్యాణం అనే దాని అర్థం ఏంటంటే, వీడికి కొంతమంది కూడా వీడు అవకాశం ఇస్తున్నాడు బతకడానికి అని వాడి దృష్టిలో. ఓకే, ఇది ధనికుడి యొక్క దృష్టి బుర్రతో ఉంది కాబట్టి వాడు ఇంకా ఇంకా చెప్పాను కదా, ఇంకా లగ్జరీగా. ఓకే, వాడి కొడుకైనా కూతురికైనా ఈ ఈ బర్త్డే పార్టీకి పుట్టినరోజుకి ఇది ఇచ్చారు. వచ్చే బర్త్డేకి ఆడు ముందుగా ఫిక్స్ అయిపోయి ముందుగానే ఆడు ఫ్యాన్సీ నెంబర్తో అన్ని బుక్ చేసి పెడతా ఉంటాడు అక్కడ. ఈ పొట్టు ₹1,00,00,000 కార్ ఇచ్చారు, ఈ పొట్టు నెక్స్ట్ 1,50,00,000 2 కోట్లు కార్ ఇద్దాం. ఓకే, మొన్న నా ఫ్రెండ్ ఒక ₹1,00,00,000 కార్ ఇచ్చాడు, వాడికంటే గొప్పగానే చేయాలని చెప్పేసి ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తాడు. ఓకే, ధనవంతుడు ఎప్పుడు కూడా గొప్పవాడే, ఎందుకంటే గొప్పగా ఆలోచిస్తాడు కాబట్టి. సో ధనవంతులు మీరు ప్రేమించండి, తిట్టద్దు. ఓకే, ఎందుకంటే వాడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, ఆడు బతుకుతున్నాడు, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, అంటే 10 మంది వాడి దగ్గర కూడా బతుకుతున్నారు. సో మనం వాడికి కూడా గౌరవించి, సో వాళ్ళు ప్రేమించరు. ధనవంతులు ఎవరైతే ఉన్నారో రిచ్ పీపుల్, వాళ్ళందరూ ప్రేమిస్తూ గౌరవిస్తూ యూజువల్గా చేస్తే, అంటే చాలా మంది నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే డబ్బున్న వాళ్ళకి గర్వంగా ఉంటారు, తర్వాత డబ్బున్న వాళ్ళు చెడ్డవాళ్ళు, డబ్బున్న వాళ్ళు మోసం చేస్తారు, డబ్బున్న వాడు ఏ పనైనా దిగజారు పని చేస్తాడు, ఆడు దేనికైనా తెగించి ఉంటాడు. ఇట్లా రకరకాల నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నాయి. ఓకే, తెగించినోడు ఆడు ఎవడైనా ఏదో చేస్తాడు. ఓకే, ఇంత ముందులాగా కాదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు కూడా ఈవెన్ ఈక్వల్గానే వాడు బిహేవియర్లో ఒకేలా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ చూస్తుంటే బయట సమాజంలో చూస్తున్నాం కదా మనం. ఓకే, ఇంతకుముందు ఒకేలాగా డబ్బు ఉన్నవాడు ఏది చేయగలడు అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఇప్పుడు అది ఏమి లేదు చూస్తున్నాం కదా ఇప్పుడు. సో ఒక థాట్ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఎవరు కూడా నువ్వెంత అంటే నువ్వంత అన్న ఆ బిహేవియర్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి. సో పాత రోజులకి ఇప్పటికి కొంచెం చేంజెస్ చాలా చాలా అంటే చాలా జరిగింది మార్పు. ఓకే, సో ఇలాగా రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా రిచ్గానే ఆలోచిస్తారు. ఈ పట్టు ఒక నెక్లెస్ కొన్నాం, రేపు పట్టు వడ్డానికి కొన్నాం, తర్వాత ఇంకేదో కొనాలి ఇట్లా. ఓకే, ఈ పొట్టు 1/2 కేజీ బంగారం కొన్నాం, రేపు పొద్దున 1 కేజీ బంగారం కొనాలి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అలాగా అన్లిమిటెడ్ థాట్ ప్రాసెస్ ఉంటారు వాడు. ఎవరు, ధనవంతుడు. ఓకే, వాడు రిచ్గా ఉండాలంటాడు, ఎప్పుడు ఏసీలో ఉండాలనుకుంటాడు, ఏసీ కార్లో తిరగాలనుకుంటాడు. ఓకే, స్టైల్గా మంచి నీట్గా అఫీషియల్గా. ఓకే, వాడు వేసే డ్రెస్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి, టాప్ టు బాటమ్ అన్నీ కూడా అటైర్ అని మంచి ఇదిగా ఉంటాడు. వాడు అలా ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి ఉన్నాడు, అంతే, ఏం కాదు అక్కడ. ఓకే, ఇది పాజిటివ్ ఆలోచన వరకు అలా సాగుతూనే ఉంటుంది. ఓకే, వాడు ఎప్పుడైతే కొంతమంది కోటేశ్వర్లు బెకారోళ్ళే తయారవుతారు, కొంతమంది సడన్గా బిజినెస్ లాస్ రావడం, అవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఇది ఎక్కడో జస్ట్ దాన ధర్మాలు చేసేగాడు కానీ, లేకపోతే ఎక్కడైనా భిక్ష చేసినప్పుడు కానీ ఎక్కడో కొంచెం ఫీల్ అయి ఉంటాడు. జస్ట్ అయ్యో పాపం ఏదో లోపల తీసుకుని ఉంటాడు.
అంటే ఏదో సీరియల్ చూసినప్పుడు కానీ ఏదో మూవీ చూసినప్పుడు కానీ ఇది కొంచెం కన్నీళ్ళు తెప్పించుకున్నా, లేకపోతే దాన్ని బాగా ఫీల్ అయిపోతున్నా, చూసిన మూవీని ఒక 5-6 సార్లు చూసేసి అది అక్కడ కన్నీటి గాథ ఏదైతే ఉందో లేని గాథ ఆడికి కొంచెం అట్రాక్ట్ అయ్యి చేసాడు అనుకో, ఇది ఎంత బిజినెస్ పైన ఎందుకు ఎంత టర్న్ అయినా సరే ఇదిగా రోజు వచ్చేస్తుంది ఆటోమేటిక్ తెలియకుండానే ఆల్రెడీ పంపేశాడు కాబట్టి ఒక ఏడుపు తాలూకు వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ పంపించాడు కాబట్టి ఆల్రెడీ ఈ జీవితంలో ఏదో ఒక రోజు వచ్చి మొత్తం పైనుంచి ఒకసారి కింద డబేల్మని పడిపోతాడు. ఓకే, అందుకే బళ్ళు వాళ్ళు అవుతారు మళ్ళీ అదో టైటిల్ ఇచ్చారు మళ్ళీ. అంటే ఈ కోటేశ్వర ధనికుడు ఎవడైతే ఉన్నాడో వీడు మళ్ళీ పేదవాడిగా మారుతాడు ఎప్పుడు వీడు ఆలోచన జస్ట్ నెగిటివ్గా ఉన్నప్పుడు. సో ఇదొక పార్ట్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది ఈ ధనికులకు సంబంధించిన ఆలోచనలు మీకు ఎలా ఉంటుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఓకే, న్యూస్ పేపర్లో టీవీలో అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఎట్లా. ఓకే, ఈ నెక్స్ట్ ఈ ధనికులు కూడా కింద దిగజారిపోతారంటే ఒకసారి న్యూస్ పేపర్లో అదే పదే నెగిటివ్ ఎలిమెంట్స్ ఏదైతుంటాయి, నెగిటివ్ సంబంధించిన వార్తలు ఏదైతుంటాయి వీడు మనసులో వేసుకుని అదే పదే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితో కానీ అలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వీడికంటే ఒక రోజు వస్తే ఆ రోజు తక్కువని పడిపోతాడు. వీడు ఎందుకు పడ్డాడా కింద అని వీడికి అర్థం కాదు. కట్ చేస్తే వీడు గతంలో అన్ని చూసి వీడు ఏమేమి ఆలోచించాడు, నెగిటివ్ శాతం ఎంత పర్సెంటేజ్ ఎంత ఉంది, పాజిటివ్ ఎంత ఉంది. ఓకే, ఆలోచనలు ఎలాగ బయట యూనివర్స్లో పంపేసుకున్నాడు, అవి తిరిగి ఎలా మేనిఫెస్ట్ అయ్యి మనోడు కింద పడిపోలే చేశారని ఒక కాన్సెప్ట్. ఓకే, అంటే ఇక్కడ ఆలోచనతోనే మీ జీవితాంతా నడిచేది అన్నట్టు. దానికి ఎట్లా అంటే ఉన్నత ఆలోచన ఇంకా ఉన్నతంగా అవుతాడు. ఓకే, ఈ లేనోడు ఉన్నాడు అంటే పేదవాడు అంటున్నాం మనం మామూలుగా. వీడి పరిస్థితి ఏంటంటే వీడిని మనం పైకి తీసుకొద్దాం అన్నాడు, మనకి ఎందుకు లేండి అనో డైలాగ్ వేస్తాడు. ఓకే, చుట్టుపక్కల ఆడికంటే కొంచెం ఎంకరేజ్ చేసి ఎలాగైనా కొంచెం పైకి తీసుకురావాలని అన్ని ఉద్దేశాలు చెప్పినా కూడా అవన్నీ మాకెందుకు చెప్పేసి కొంచెం మందు తాగేసి శుభ్రంగా పడుకుని ఏ సినిమా చూసి పడుకుంటాడు. వీడు సినిమాలు గట్ట ఎక్కువ చూస్తూ ఉంటాడు. ఓకే, నవ్వుతాడు, ఏడుస్తాడు, ఎవడన్నా పోతే ఇంకా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ ఉంటాడు. ఇటు సినిమాలు చూసినా నాటకాలు చూసినా అంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటాడు దాన్ని, అది ఏడుపులు కాదు దీని కాదు. సో అందుకే వాళ్ళ కొట్లాట్లు అవి చూస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళంటే కూడా గొడవలు జరగడం, కొట్టుకోవడం, రకరకాల నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఏదైతే చూస్తాడో, ఏదైతే వింటాడో, ఏదైతే మాట్లాడతాడో అదే పదే ఇంకా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మందు సిగరెట్ ఎవడైతే ఈ అలవాట్లు ఏదైతే వాడికి మనం చెప్పవసరంలా, ఇక్కడ కంప్లీట్ నెగిటివ్. ఓకే, అది తాగినోడికి మనం ఏమన్నా కూడా వాడికి ఏరన్నట్టు వినపడుతుంది. సో వాడు ఏం చేస్తాడో తెలియదు వాడికి, కాబట్టి లైఫ్లో క్రియేట్ చేసుకుంటాడు అంతే దిగజారుతారని. సో ఈ లేనోడి పరిస్థితి ఏంటి, ఎందుకంటే వీడు ఎప్పుడూ కూడా రిచ్గా ఆలోచించాడు. ఓకే, వీడు ఒక 100 రూపాయల నుంచి చెప్పు వేయడానికి భయపడతాడు. ఎందుకంటే వేస్తే ఏమనుకుంటారో నేను అని ఒక సిగ్గు లజ్జ ఏ ఉంటాయి కదా, భయం ఏదంటారు, అట్లతో ఫీల్ అవుతుంటాడు. తర్వాత మంచి డ్రెస్ వేసుకుంటే కొంచెం అదేదో ఒక రోజు సంపాదించాడు, ఒక 4,000-5,000 ఏదో చీటిపాటు వేస్తారు. ఈ పేదవాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఒక 50,000 1,00,000 ఎట్లా ఏదో అంత లోపల. ఈ మధ్యన ఎక్కువగా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ వచ్చాక ఈ మధ్యన 1,00,000-2 లక్షలు ఏదో కొంచెం బయట కొంచెం గౌరవంగా బతకాలనేది కాన్సెప్ట్. కొంతమంది అట్లా బతుకుతూ ఉంటారు యాక్చువల్. ఓకే, ఈఎంఐలు కట్టుకుని ఏదో బతుకుతాడు. ఈఎంఐలు కడతాడంటే పేదోడే, ఆడ ఉన్నవాడైనా సరే ఈఎంఐలు కడతా పేదోడి కింద లెక్క. ధనవంతుడు అంటే ఏంటి, ఇటు 10 మందికి 10 కోట్లు ఇచ్చేలా ఉండాలి అవసరం అయితే. ఆడిచ్చు ఈ కారు కాకపోతే కారు మార్చి ఇంకో కొత్త కారు కొనుక్కొని ఉండాలి, ఆడు ధనవంతుడు. ధనవంతుడు అంటే ఆడ దగ్గర 10 కోట్లు ధనవంతుడు అయిపోడు. ఆ 10 ఏదో బ్యాంకులో ఉంటుంది, ఈఎంఐలు కార్యక్రమాలు ఉంటాయి, ఉంటాయి. ఇంకా వాడు ధనవంతుడు కాదు, వాడు కూడా పేదోడి కింద లెక్క వస్తాడు. వాడు అనుకుంటాడే కోడేస్తాడు నన్ను. ఓకే, మీరు ధనవంతుడు అంటే ఏంటి, మొత్తం మీరు సమృద్ధిలోకి వెళ్ళిపోనమాట. అంటే మీకు నచ్చిన కారు మార్చేసుకోవచ్చు, నచ్చిన డ్రెస్, నచ్చిన బైక్, నచ్చిన ఇల్లు నచ్చినట్టు కట్టుకోవడం. ఓకే, సంవత్సరం మార్చేసుకోవడం, మీకు నచ్చినట్టు ఉండడం. ఓకే, అట్లా మాట అన్నట్టు వాళ్ళు ధనికులు. ఓకే, సో ఈ పేదవాడు ఏంటంటే పేదవాడు ఆలోచన ఎలా ఉంటాయంటే అవసరాల మీద ఫోకస్ చేస్తాడు. పేదవాడు ఏం చేస్తాడు, అవసరాల మీద ఫోకస్. అంటే అవసరం, పండుగ వస్తుంది, పిల్లలకి బట్టలు కావాలి అన్న తోట రిలీజ్ చేస్తాడు. ఓకే, బట్టలు వస్తాయి, అప్పు తెచ్చేది మొత్తం చేస్తాడు. ఆ రోజు గడిచిపోయింది, మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ పనిలోకి వెళ్ళాలి అని ఆలోచన ఈడే క్రియేట్ చేసుకుంటాడు.
చీటీ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. థాట్ రిలీజ్ చేస్తాడు హీరోస్లోకి. హీరోస్ ఇడికి అప్పులు కావాలన్నాడు అని చెప్పేసి తదాస్తానంటే అయిపోద్ది అని మళ్ళీ అప్పులు తిరుగుతూ ఉంటాడు ఈడు. అసలు విషయం ఏంటంటే అప్పు అప్పు అని ఎప్పుడైతే నోడుతూ అంటాడో ఆడు ఉన్నవాడైనా లేనివాడైనా సరే ఆడికి ఒక రోజు వచ్చేస్తుంది అప్పు చేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది యాక్టింగ్ చేస్తుంటారు. అంటే వీడి దగ్గర 10 లక్షలు ఉన్నా అంటే కొంచెం పర్లేదు, వీడికి ఏదో జాబ్ ఉంటే ఏదో సంథింగ్ కొంచెం ఇది ఉన్నా కూడా యాక్టింగ్ చేస్తుంటారు. నా దగ్గర లేదను, నా దగ్గర ఒక రూపాయి లేదంటాడు. వాడి దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్నాయి, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయి. అక్కడ కాకపోతే అర్జెంటు ఎవరికి 50,000 లక్ష ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ మేము అప్పుల్లో ఉన్నాం, మాకే లేవు అని చెప్పేసి అంటాడు. ఈ పాప వీడు తెలియకుండా వీడు అప్పులో కూరుకుంటాడు తర్వాత వీడు. అలాంటి మీరు చూడండి, కొంతమంది ఎవరైతే ఈ పాట పాడతారో మా దగ్గర లేవు, కాదు, రాదు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఇస్తూ ఉంటారు. అప్పులు చేసి వాడి దగ్గర ఉన్న ఏ వస్తామో వాడు వెళ్తూ ఉంటాడు. మొత్తం మీద ఇలాగ డబ్బు వేస్ట్గా చేస్తూ ఉంటాడు అనమాట. అనుకోకుండా నష్టాల్లో కూరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే థాట్ రిలీజ్ చేస్తాడు వాడు. నాకు నా దగ్గర ఏమీ లేదు, ఎప్పుడు లేదు లేదని ఒక పాట పాడతారు కొంతమంది. ఓకే, వీళ్ళకి కూడా ఒక రోజుకి లేని స్థితి ఏర్పడుతుంది. మీరు కావాలంటే అర్థం చేయండి. మీ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎవరైతే లేదు లేదని పాట పాడతారో, ఎవరైతే అంటే అబద్ధాలు అనుకుంటారు వాడు. ఓకే, డబ్బు ఉంటే చెప్పకూడదు, సీక్రెట్స్, రహస్యాలు అవి అంటారు. కానీ వీడు ఎప్పుడైతే ఈ మెయింటైన్ చేస్తాడో ఆటోమేటిక్గా ఆడికి ఒక రోజు వచ్చేస్తుంది. ఓకే, ఆడిది లూటీ చేయడం కానీ ఉన్నట్టుగా ఆడిది మొత్తం పోవడం కానీ ఏదో జరుగుతాడు. ఎందుకంటే ఆడు చెప్తాడు కదా, నా దగ్గర ఏమి లేదు, కాదు, అప్పు అన్నాడు. కాబట్టి యూనివర్సిటీ వీడికి అప్పు కావాలన్నమాట, అంటే వీడి దగ్గర మొత్తం అంతా లేపేయాలి అని ₹6 వాడికి థాట్ రిలీజ్ చేస్తాడు. కాబట్టి అది మేనిఫెస్టేషన్ అయిపోతుంది జీవితంలో. సో ఇంకా పేదవాడు ఏం కావాలిస్తాడు? స్కూల్ ఫీజులు కట్టాలి. కట్టాలి అంటే ఏంటి దాని అర్థం? నువ్వు పేదవాడు అని అక్కడ మీనింగ్. ఓకే, నువ్వు ఫీజులు కట్టాలి, నువ్వు దానికి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఆలోచన రిలీజ్ చేస్తున్నావు. కట్టాలి, నీకు మళ్ళీ సంవత్సరం అదే కట్టాలి, నీ బతుకు ఇలా కట్టడే ఉంటుంది అనమాట. ఈ పేదవాడు ఎవరైతే అంటాం మనం, వాడి పరిస్థితి ఏంటంటే ఇలా కడుతూ ఉండి ఇంకా దిగజారుతూ ఉంటాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే నీ ఆలోచన ఏదైతే అదే ఎంత అవుతుంది అన్నారు కదా. ఓకే, నువ్వు ఏది రిలీజ్ చేస్తావో నీ ఆలోచన రూపంలో, నువ్వు ఏది బలంగా నమ్ముతావో అంతే. ఓకే, కొంతమంది భయవేస్తారు, భవిష్యత్తు భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఖర్చు చేస్తే రేపు ఎలాగా, ఇప్పుడు దగ్గర 500 ఉన్నాయి, రేపు ఖర్చు చేసేస్తే రేపు ఎలా బతకాలి, అబ్బో రేపు ఫంక్షన్కి వెళ్ళాలి, ఎలాగ రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఎలాగనేది పదం యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పటికీ ఇంకా ఉన్నవాడు అవ్వలేడు. ఇది ఎప్పుడు రెక్కాడితే దొక్కాడినట్టే. పనికి వెళ్తే ఈరోజు పని ఉండదో పని మీద దృష్టి ఉంది కాబట్టి ఇది ఒక పనుడిగా ఉంటాడు అంతే. వాడు కంపెనీల మీద ఈ ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో కంపెనీ మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఇంకా ధనవంతుడిగా ఉంటాడు. వాడికి ఆఫర్ రావడం, ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ₹1,00,00,000 రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏంటంటే నువ్వు రిచ్గా ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నవాడు అవుతావు, నువ్వు లేనిగా పేదరికంతోనే ఆలోచిస్తే పేదవాడు అవుతావు. ఇవ్వ అంటావు కదా. అందుకే మీకు చెప్పారు, లేదు, కాదు, తప్పు చేసి మాట్లాడటం నా వల్ల అవ్వదు, మన స్థాయి ఎంత. ఓకే, ఇలాంటి ప్రజలు కనుక మీ చుట్టూ ఉంటే కనుక అర్జెంటుగా దూరం పెట్టండి వాళ్ళు. ఓకే, సైలెంట్ అయ్యి మౌనంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడ పేదరికం నీకంటే ఎంత ఉంటాడు వచ్చి తర్వాత నువ్వు ఏదో పేదవాడు. ఎందుకంటే ఆడుతూ తిరుగుతున్నావు కదా, నువ్వు ఒక 4-5 నెలలు ఆడుతూ తిరిగితే నీకు అయ్యి వచ్చేస్తావు ఆటోమేటిక్గా. సో నువ్వు పేదవాడు అవుతావు. కాబట్టి ఈ పేదవాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు మీరు మెయింటైన్ చేయాలి అంతవరకే. వాళ్ళ యొక్క ఆలోచన బట్టి మీరు తీసుకోవద్దు. ఓకే, ఆడ బతుకేదో స్థాయి, ఆడ ఆలోచన స్థాయి, ఆడ అంతవరకు వెళ్తాడు, అంతవరకే పరిగెట్టగలని ఆడనేస్తున్నాడు కాబట్టి అంతవరకు పరిగెడతాడు. అంతవరకు పరిగెట్టలేడు వాడు, ఆడ లాక్ వేసేసుకున్నాడు. ఓకే, ఆడ తాళంచి ఆడ దగ్గర ఉంది, మంచిగా ఆలోచిస్తాడా లేదా లాక్డౌన్ ఉండిపోతాడా అలా దిగారని తన ఇష్టం. సో ఎక్కువగా రిచ్ పీపుల్తో ఉంటూ ఎక్కువగా డబ్బు గురించి ఆలోచిస్తూ, డబ్బు గురించి మంచిగా ఆలోచిస్తూ, డబ్బు నా మిత్రుడు, ఓకే, డబ్బే నా సర్వస్వం, ఇలాంటి పదాలు వదులుతూ ఉంటే యూనివర్స్లోకి ఆటోమేటిక్గా నీకు ఇతరులకు డబ్బు అంటే ఇష్టం. ఇంకో విషయం, మీరు ఇస్తేనే పొందాలన్నది అది కూడా అంతే. మీ దగ్గర పావడం అంటే పావడం, అది ₹1 రూపాయి ఇవ్వండి అంతే. ఓకే, యూనివర్స్కి ఎంత అంత లేదు, మీరు ఎంత ఇస్తే అన్ని కలిగి వస్తుంది. ఫస్ట్ మీ దగ్గర ఇచ్చే గుణం ఉందా లేదు చెక్ చేస్తే యూనివర్స్. ఓకే, అలాగే నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను, ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టగలను, ఎంత డబ్బునైనా సంపాదించగలను. ఇలాంటి ఆలోచన అంటే
పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. ఓకే, ఇట్లా మీరు రిలీజ్ చేసుకోవాలి. ఓకే, నా దగ్గర అనంతమైన సంపద సమృద్ధి ఉన్నది. ఓకే, నా దగ్గర నా అవసరాల నుంచి ఎక్కువ డబ్బు, చాలా ఎక్కువ డబ్బు నా దగ్గర ఉన్నది. ఇవన్నీ పాజిటివ్ అఫర్మేషన్స్. ఓకే, ఇలా మీరు డబ్బు గురించి ఏ అయితే మనం ఉన్నతంగా ఉన్నాయో, రిచ్ పీపుల్తో రిచ్ కావాలని చూడండి, మీ చుట్టూ ఉన్న రిచ్ వాతావరణం ఏర్పాటు చేసుకోండి. ధనవంతుడు అవ్వాలన్న కూడా చెప్పాను నేను. పేదవాడు అవ్వాలంటే వాడు ఏం చేయడం అవసరం లేదు, ఆయన అలా వదిలించాలి, ఆయన ఆటోమేటిక్గా అలా ఉంటాడు. ఒక పేదవాడి కనుక ధనవంతుడు అవ్వాలని కోరుకున్నవాడు ఈ వీడియో ద్వారా ఏంటంటే, మీరు రోజు కూడా మీకు మీరు గొప్పగా చెప్పుకోండి. నేను అపర కోటి, మీ దగ్గర రూపాయలు లేకపోవచ్చు, కానీ నేను అపర కోటేశ్వరుణ్ణి. యూనివర్సిటీ ఇక్కడ మీకు డబ్బుతో పని లేదు. యూనివర్సిటీ మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం నమ్ముతున్నారు. ఓకే, అదే పదే పదే ఇచ్చే గుణం ఉందా లేదా. ఓకే, అందరికీ మీకు సాయం చేసినప్పుడు కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పే అలవాటు ఉందా లేదా. ఓకే, దానికి తోడు కొద్ది ఎనర్జీ కావాలి కాబట్టి ధ్యానం చేస్తున్నారు లేదా. అయిపోయి కథ అయిపోయినట్లు మీకు ఏం కదా వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే, కాబట్టి డబ్బు గురించి ఏ అయితే చెప్పాలనుకుంటే చెప్పాడు అంతే. మీరు ఆ డబ్బుతో ఏం ఖర్చు పెడుతున్నారో ఖర్చు కూడా రాసేటప్పుడు 10 కోట్లు అడిగారు, ఆ 10 కోట్లు మీరు ఏం చేస్తారు. 1 కోటి రూపాయలు అడిగారు, ఏం చేస్తారు. 5 లక్షలు అడిగారు, ఏం చేస్తారు. ఒక లిస్టు. 5 లక్షలు నేను కొంటాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను. ఆ 5 లక్షలు మీకు ఎంత టైంలో కావాలి. ఇలాగా యూనివర్సిటీ కరెక్ట్గా ఇవ్వాలి. మీరు ఒక వ్యక్తికి ఎట్లా అయితే మనం చెప్తూ ఉంటామో, అడిగినప్పుడు మన వివరాలు బ్యాంక్లో కానీ ఎక్కడైనా డీటెయిల్స్ అడుగుతారు కదా, ఏం చేస్తారు ఇది. యూనివర్సిటీ కూడా అంతే, మీరు లెక్క అన్ని కరెక్ట్గా చెప్పాలి. మీకు ఎంత ఇస్తారు, మీకు 100 కోట్లు 1000 కోట్లు అని ఇస్తుంది, కానీ మీరు ఏం చేస్తారు. ఏమైనా కంపెనీలు ఏమైనా పెడతారా, ఆ కంపెనీ ఎటువంటి కంపెనీలు ఏంటి, ఆ మిషనరీ ఏంటి, ఎక్కడ పెడతారు ఏంటి, దానికి సంబంధించి లిస్ట్ అవుట్ అంతా మొత్తం నీట్గా రెడీ చేసుకోవాలి. అప్పుడు యూనివర్సిటీ మీకు ఇస్తారు. యూనివర్సిటీ ప్రతిదీ చెప్పాలి. మీరు మీకు ఎంత టైంలో కావాలి, ఎంత అమౌంట్ కావాలి, దాన్ని మీరు నమ్ముతున్నారా లేదా నిజంగా. అదే ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు ఉంటే మీరు చేయగలరు, 10 కోట్లు వచ్చే అవకాశం మీకు తెలుస్తూ ఉంటాయి యాక్చువల్ మామూలుగా. ఓకే, ఒక రియాలిటీగా మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 5 సంవత్సరాలు చేసే ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్. మీరు 5 సంవత్సరాలు నేను నెలలో చేస్తానంటే కాదు. మీరు 5 సంవత్సరాల్లో చేసే వర్క్ తెలుసు కాబట్టి మీరు అక్కడ 5 సంవత్సరాలు టైం పెట్టాలి. సో ఒక 50,000 లక్ష 2 లక్షలు 5 లక్షలు నెలలో మనకి చేసుకోవచ్చు, మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, ఆకర్షించి. సో నాకు నెలలో ఈ నెల ఒక 5 లక్షలు కావాలి అట్లా అనమాట. సో మీకు ఏది కావాలన్నా కూడా రిచ్ కావాలని రిచ్ పీపుల్తో రిచ్గా కార్లు చూడటం, బంగారం గురించి ఎక్కువ ఆలోచించడం, డబ్బు గురించి అదే పదే పదే ఆలోచించడం. డబ్బులు రోజు అవకాశం ఉన్న సార్లు ఒక 9 టైమ్స్ కానీ 12 టైమ్స్ 9 సార్లు కానీ 12 సార్లు ఖచ్చితంగా అవకాశం ఉన్న డబ్బులు మీ దగ్గర లెక్క పెట్టడం. ఓకే, డబ్బులు పాకెట్లో కానీ పర్సులో కానీ మీకు డబ్బులు మెయింటైన్ చేయడం, మీ స్తోమత తగ్గట్టు ప్రజెంట్. అంటే మీరు రిచ్గా ఉన్నట్టు మీ దగ్గర ₹1 ఇవ్వండి. అంటే మీరు ఉన్న వాళ్ళు యూనివర్సిటీలో మీ దృష్టి ఏంటంటే, మీరు ఇచ్చేవాళ్ళు రిచ్ పీపుల్ కింద లెక్క. మీరు ఎవరికైనా ₹1 ఇచ్చినా రిచ్ పీపుల్ కింద లెక్క. ఎవడొచ్చి 10 లక్షలు ఇచ్చినా రిచ్ పీపులే, ఎవడొచ్చి ₹1,00,00,000 ఇచ్చినా రిచ్ పీపులే. మీరు ₹1 ఇచ్చినా రిచ్ పీపులే. యూనివర్సిటీకి తేడా ఏం లేదు ఇక్కడ. మీరు ఇస్తున్నారా లేదా ఇవే చూస్తుంది. నమ్ముతున్నారా లేదా, ఆలోచిస్తున్నారా లేదా డబ్బు గురించి. కాబట్టి మీ పేదరికాన్ని తొలగించేసుకోండి. ఈ వీడియో చూసి మీరు డబ్బు గురించి, నా మిత్రుడు డబ్బు, నేను డబ్బు ఒక్కటే. ఎట్లా డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, నాకు ప్రతి పనిలో నాకు సహాయం చేస్తున్నందుకు ఈ డబ్బుకి చాలా కృతజ్ఞతలు. ఇట్లా మీరు పాజిటివ్ అప్రోచ్ 1 by 1 చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, డబ్బు గురించి ఎన్ని మంచి మాటలు ఉంటే, ఎన్ని గొప్ప మాటలు ఉంటాయి, అవన్నీ డబ్బుతో మీరు చెప్పుకోండి. మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోండి, పక్కోడి గురించి కాదు. మీరు ఎవడో గురించి చెప్తే ఆడు గొప్పవాడు అవుతాడు. మీరు ఆడినంత గొప్పవాడు రాడు అన్నట్టు ఆడు గొప్పవాడు అవుతాడు. ఆడు గొప్పవాడు అన్నట్టు నువ్వు పరిమాణుడని కదా దాని అర్థం. సో నువ్వు పరిమాణుడు అవుతావు. కాబట్టి ఈ రాబి ఈ పాత చింతకాయ పాత్ర ఆపేసి నీ గొప్పతనం ఏంటో నువ్వు చెప్పుకో. నువ్వు రిచ్ కావాలచ్చు, నీ దగ్గర రూపాయలు లేకపోయినా, ఒక పూటకి తిండి లేకపోయినా వచ్చే నష్టం లేదు. ఆలోచన మారితే నీ జీవితం మారిపోద్ది. ఇలా 41 రోజులు ఆలోచన అదే పదే పదే. నీ ఇంటి దగ్గర ఎక్కడ అర్థం ఉంటే అర్థంలో చెప్పు, అర్థం లేకపోతే ఎక్కడ ప్రకృతిలోకి వెళ్ళి అలా ఆకాశం చూసి చెప్పుకో. ఓకే, నేను ధనవంతుని కోటేశ్వరుని అపర కోటేశ్వరుని అయిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇట్లా మీరు చెప్పుకోవడమే. థ్యాంక్స్ చెప్పాలి, ప్రతిదానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీ యూనివర్సిటీ దోవలు ఏర్పాటు చేస్తారు. ఎవడొచ్చి ఏదో ఒక 5 లక్షలు ఇస్తాడు, ఎవడొచ్చి 4 లక్షలు ఇస్తాడు అంటాడు. ఓకే,
లేకపోతే ఎవరు వచ్చి ఈ కంపెనీని చూసుకోండి మేము వేరే కంట్రీ వెళ్ళిపోతాము ఏదో అంటున్నాడు. చాలా సింపుల్గా దొరుకుతాయి. ఓకే, ఇట్లా మీరు ఏది కావాలంటే అది వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, మీకు నాకు అప్పు రూపంలోనే వద్దు అంటే మీకు అప్పు రూపంలో రాదు, వేరే రూపంలో వస్తుంది. సో అఫర్మేషన్ చెప్తున్నప్పుడు చాలా క్లారిటీగా ఉండాలి. మీకు అప్పు ద్వారా కావాలంటే అప్పు ద్వారా వస్తుంది. అప్పు లేకుండా ఎలాగైనా నా దగ్గర డబ్బు రావాలన్నప్పుడు మీకు ఎలాగైనా వస్తుంది. ఎలాగైనా నడగవసరంలా మీకు ఎలాగైనా వస్తుంది. అప్పు పట్టుకు మీరు చేయకుండా ఇది కూడా ఉంది. కాబట్టి మీరు అఫర్మేట్ చేసుకున్నప్పుడు మీకు ఎలా కావాలో మీకు అనుకూలంగా మీరు రాసుకోండి. అఫర్మేషన్ అనేది మీ సొంతానికి సంబంధించింది. మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, ఎలా చెప్పొచ్చు. మీరు ఉన్నతంగా ఎక్కువగా చెప్పుకోండి. ఓకే, సో పేదరికం నుంచి బయటకు వచ్చేయండి. ఒక ఆలోచన ద్వారాగా, ఒక నమ్మకం ద్వారాగా రోజు అదే పదే అర్థంలో చెప్పుకోవడం, లేదా విశ్వాసం చెప్పుకోవడం, ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రకృతిలో చెప్పుకోవడం ద్వారాగా అదే పదే మీకు ఖాళీ టైంలో ఉదయం సాయంత్రం చెప్పుకోండి. అందరు పడుకున్నప్పుడు చాలా బెటర్ ఉంది. బ్రహ్మముహూర్తంలో చెప్తే ఇంకా మంచిది. మీరు ఎంతసేపు చెప్తారో మీ ఇష్టం అది, ఈ టైం బట్టి. కానీ ఉదయం సాయంత్రం బట్టి ఖచ్చితంగా చెప్పండి. అవి ఆటోమేటిక్ యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి అందరూ పడుకున్నప్పుడు. సో ఆటోమేటిక్ కోటేశ్వరుడు అయిపోతారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా మనం చాలా వ్యాస్ సబ్జెక్ట్ ఇది. కొన్ని మనీకి సంబంధించి మీకు అలా బయటకు వస్తూ ఉంటాయి. మీరు అది ఫాలో అవుతుండండి. జస్ట్ చిన్న థాట్ రిలీజ్ చేసుకోండి. నాకు ఈ నెల ఒక 50,000 కావాలి, 1,00,000 కావాలి పెట్టుకోండి. మీ దగ్గర ఏం లేదు రూపాయి, నేను అప్పు చేయకుండా నాకు 1,00,000 రూపాయలు కావాలని పెట్టుకోండి. అది ఎలా వస్తుందో చూద్దాం. మీరు తింటేనే కదా రుచి తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చెప్తున్నాడు మీకు ఆల్రెడీ. ఓకే, కాబట్టి మీరు దీని కొంచెం బ్రహ్మముహూర్తంలో చేయండి అవకాశం ఉంటే. ఓకే, ఒక దీనికి కేటాయించండి, గంట కేటాయించండి. మీకు ఏం కావాలి దాని గురించి, డబ్బు గురించి చెప్పండి. దాని గురించి ఒక అరగంట ధ్యానం చేయండి. డబ్బు గురించి అదే 10 మంది చెప్పండి. మీకు ఏం కావాలో అర్థం గురించి చెప్పండి, విషయంలో చెప్పండి. మీకు ఏం కావాలో, ఎలా ఉండాలనుకుంటున్నారో అలా చెప్పండి. అంతే. ఊహించండి. ఫ్రీగా కదా ఊహించుకోవడం. ఊహించేయండి. మనకు చిన్నప్పటి నుంచి సినిమాలు గట్రా చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, అలా హీరోలు అవ్వాలి, ఇలా అవ్వాలి అని అనుకుంటాం కదా. ఊహించారు కదా మామూలుగా. అప్పుడు ఎంత ఫీల్ అవుతారు మీరు? అలాగే మీరు ఊహించుకోవాలన్నమాట. ఓకే, ఆ సినిమాలో ఉన్నంతసేపు కాసేపు ఊహిస్తారు. మళ్ళీ బయటకు వచ్చాక మీ పని మీద మనం పనుల్లో ఉంటాం ఒకటి జరిగేది. సో అది మీకు ఎదుగు బతుకు లేదన్నమాట. హీరోలా అవ్వాలంటే మీ జీవితాంతం అదే థాట్ ప్రాసెస్ ఉంటే మీరు హీరో అవుతారు. మీరు సినిమా వరకే చేస్తున్నారు. అక్కడ ఒక 3 గంటల సినిమా చూస్తారు, హీరోగా ఫీల్ అవుతారు. బయటకు వచ్చి మిగతా రోజులన్నీ కూడా నెగిటివ్ ఆలోచిస్తారు. సో నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి మీ జీవితంలో నెగిటివ్ ఉంటుంది. కాబట్టి మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఉంటారు. అంతా మీ మీ యొక్క ఆలోచనలోనే. కాబట్టి ఆలోచించండి, దాన్ని ఆచరణలో పెట్టండి, నమ్మండి. ఓకే, ఇది యూనివర్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నమ్మకం అమ్మ లాంటిది అన్నట్టు ఎక్కడో చెప్తే విన్నాను. ఓకే, సో మనం తల్లి చెప్పింది ఎలా నమ్ముతాం కదా మనం బ్లైండ్గా చిన్నప్పుడు. మీరు కూడా అలా నమ్మాలి. అనుకున్నది విశ్వాన్ని నమ్మండి. ఆటోమేటిక్ విశ్వం మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపు కూడా మరికొన్ని వీడియోస్లో మీకు నేను మీ ముందు రావడం జరుగుతుంది. మనీ సంబంధించి అన్ని కూడా మీకు 1 by 1 నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.